యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. దేవుని పరిపూర్ణ నీతి న్యాయాలకు పవిత్రతకు వ్యతిరేకంగా మనసులో, మాటలో, క్రియలో ఉండేది ఏదైనా పాపమే. చేయవలసినది ఏదైనా చేయకుండా వదిలేయడం, అలాగే చేయవలసిన దానిని చేయకపోవడం కూడా పాపమే. పాపం మనల్ని దోషులుగా చేస్తుంది. అప్పుడు మనకు క్షమాపణ అవసరమవుతుంది. అందువల్ల మనం దేవునితో సమ్మతించి మన పాపాలను వాటికి తగిన పేర్లతో గుర్తించి దేవుని క్షమాపణ కోరాలి. మన పాపాలను ఒప్పుకోవడం, వెలుగులో నడుచుకోవడం కలిసి ఉంటాయి. వెలుగు మన పాపాలను బయటపెడుతుంది. అవి అలా బయటపడినప్పుడు వాటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. క్షమించగలిగిన వాడు దేవుడే గనక ఆయన వద్దే పాపాలు ఒప్పుకోవాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా పాపములను నీ ఎదుట ఒప్పుకొని నీతిమంతులుగా నీ నిత్య రాజ్యమునకు వారసులు మగునట్లుగా ఈ దినాన్ని మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.